శ్రీశైల క్షేత్రం పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. ఆ మల్లికార్జున మహాలింగం కమలాంబాదేవి ఆలింగనం. సృష్టి అంత ప్రాచీనము, శ్రీశైలం అంత ప్రాచీనము. మన దేశంలో మహాశివునికి ఎన్నో ఆలయాలున్నాయి. కానీ ఈ శ్రీశైల పుణ్యక్షేత్రానికి ఉన్న ప్రత్యేకత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు హరికథ. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా కర్నూలుకి 70 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరంలో దట్టమైన అరణ్యంలో కొండపైన వెలిసినటువంటి అతి పురాతన శైవ క్షేత్రం శ్రీశైలం. కృష్ణానది పాతాళగంగ రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ పరమేశ్వరుడు శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారి సమేత శ్రీ మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారు. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఒకే ఆవరణలో ఉండడం ఇక్కడ విశిష్టత. శతాబ్దాలుగా శైవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న శ్రీశైలానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. మనం నిత్యం పూజ విధానంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు శ్రీశైల ఈశాన్య ప్రదేశే అంటూ సంకల్పం చేస్తాం. ఇక్కడ దాని ప్రాధాన్యత తెలియజేస్తుంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో 2వది, 18 శక్తిపీఠాలలో 6వది, 10 భాస్కర క్షేత్రాలలో 6వది. శ్రీశైలం దేవాలయంలో ప్రధాన ఆలయాలైన మల్లికార్జున మరియు బ్రహ్మరాంబ ఆలయాలు వేరువేరుగా నిర్మించబడ్డాయి. ఇక్కడ మల్లికార్జున లింగానికి భక్తులు ఎవరైనా స్వయంగా తమ చేతులతో అభిషేకం చేసేటువంటి సదుపాయం ఉండడం మరొక విశేషం. ఇక ఆలయాలలో ప్రత్యేక ఆలయాలు, స్తంభాలతో కూడిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ మొత్తం దేవాలయం చుట్టూ బలిష్టమైన రాళ్లతో అత్యంత ఆకర్షణీయమైన ప్రాకారాన్ని నిర్మించారు. ప్రాకారానికి ముఖ్యంగా 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు వైపు ఉన్న ద్వారం మహాద్వారం, ఆలయ పరిసరాల్లో ఉన్న నంది మండపం, వీరశిరో మండపం, భ్రమరాంబ ఆలయం, మల్లికార్జున ఆలయం అన్ని తూర్పు నుండి పరమరకు వరుసగా ఉన్నాయి. వృద్ధ మల్లికార్జున, సహస్రనామ లింగేశ్వర, అర్ధనారీశ్వర, వీరభద్ర, ఉమామహేశ్వర దేవాలయాలు, పాండవులు ప్రతిష్ఠించినటువంటి 5 దేవాలయాలు, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. కృతయుగంలో శిలాదుడు అనే ఋషి సంతానం కొరకై ఘోర తపస్సు చేపట్టారు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమశివుడు ప్రత్యక్షమయ్యి పర్వత, నందీశ్వర అనే 2 పుత్రులను ప్రసాదించారు. వారిద్దరూ పెరిగి పరమశివుని సేవించడమే పరమ పవిత్రమని భావించి శివుని కొరకై తపస్సు చేయడం మొదలుపెట్టారు. వారి భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యి వారిని వరం కోరుకోమని చెప్పారు. అప్పుడు పర్వతుడు తనని పర్వతంగా మార్చమని చెప్పి తనపై పరమేశ్వరుడు నిత్యం నివాసం ఉండమని కోరుకున్నాడు. ఇంకా నందీశ్వరుడు తనపై ఎల్లప్పుడూ ప్రయాణం చేయాలని కోరుకుంటాడు. దానికి శివుడు నందీశ్వరుని తన వాహనంగా చేసుకొని శ్రీపర్వతం అనే పర్వతాన్ని రూపొందించి దానిపైన శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ పర్వతం శ్రీపర్వతం అని, శ్రీగిరి అని కాలక్రమేణా శ్రీశైలంగా రూపాంతరం చెందిందని చెప్తుంటారు. కృష్ణా తీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకొని చంద్రకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. సంతానం లేని ఆ రాజుకు లేక చంద్రమతి అనే అమ్మాయి జన్మించింది. ఆమెని అల్లారు ముద్దుగా పెంచాడు. ఆ దశలో రాజపురోహితుడు జైత్రయాత్రకు ముహూర్తం పెట్టడము, రాజు బలగాలను వెంట వేసుకొని బయలుదేరాడు. రోజులు కాస్త నెలలు కాస్త సంవత్సరాలుగా మారాయి. అయినా బ్రహ్మగిరికి చంద్రకేతుడు తిరిగి వెళ్ళలేదు. అలా కొన్ని ఏళ్ల తర్వాత రాజ విస్తరణ కాంక్షకు స్వస్తి చెప్పి విరామాన్ని ప్రకటించిన చంద్రకేతుడు అనంత విజయాలను సాధించి రాజ్యానికి తిరిగి వచ్చారు. అంతఃపురంలో ప్రవేశిస్తూనే ఒక అందమైన కన్య అతనికి ఎదురుపడింది. ఆ అందాన్ని చూసి అతని మనసు చలించింది, బుద్ధి వక్రించింది. విచక్షణ కోల్పోయిన రాజు ఆ సుందరి చెయ్యి పట్టబోయాడు. వెంటనే అతని భార్య అతని వద్దకు వచ్చి ఆ సుందరి ఎవరో కాదు, సాక్షాత్తు మన బిడ్డ అని చెప్పింది. కామాంధుడు అయిన చంద్రకేతుడు తన భార్య మాటలను వినిపించుకోలేదు. కూతురు ఆయన కాళ్ళ మీద పడి నేను మీ వారసురాలి అని చేతులు జోడించి అర్థించింది. అయినా రాజు కనుకరించలేదు. కామవాంఛతో చంద్రమతి వెంటపడ్డాడు. కూతురు ఆయన కాళ్ళ మీద పడి నేను మీ వారసురాల్ని అంటూ చేతులు జోడించి అర్థించింది. అయినా రాజు కనికరించలేదు. కామవాంఛతో ఆమె వెంట పడ్డాడు. ఆమె రాజధానిని వదిలి పరిగెట్టుకుంటూ అరణ్యంలోకి పరుగులు తీస్తూ ఒక గుహలోకి వెళ్ళి దాక్కుంటుంది. చంద్రకేతుడు ఆ గుహ వద్దకు చేరుకుంటాడు. చంద్రకేతుడు ఆ ద్వారం వద్దనే ఉంటాడు. చంద్రమతి తనని కాపాడమని చెప్పేసి ఆ పరమేశ్వరుని అర్థిస్తూ ఉంటుంది. వెంటనే శివమహిమ వల్ల చంద్రకేతుడు ఆకుపచ్చ శిలగా మారిపోతాడు. ఆ శిల దొర్లుకుంటూ గుహ పాతాళ గంగలో పడిపోతుంది. అందుకే పాతాళ గంగలోని నీరు ఆకుపచ్చగా కనిపిస్తుందని నమ్మకం. గుహ నుండి బయటికి వచ్చిన చంద్రమతి గుహ సమీపంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తుంది. ఒక గోవు పొదుగు నుండి పడుతున్న క్షీరధారలో అభిషేకం అవుతున్న శివలింగాన్ని
ఆలయాన్ని చూస్తుంది. శివ ఆజ్ఞ మేరకు ఆలయాన్ని నిర్మించి అనుదినం ఆ స్వామిని నీళ్ళతో అర్చించింది. ఆమె నిర్మల భక్తికి మెచ్చిన నీలకంఠుడు చంద్రమతి సమర్పించినటువంటి మల్లెల దండను తన సిగలో నెలవంకకు సురగంగకు నడుమన అందంగా అలంకరించాడట. ఈ విధంగా మల్లికార్జునుడు అనే నామంతో స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. పూర్వం పరమేశ్వరుని సౌమ్యతకు మనోహరమైన రూపానికి పరవశించిపోయి ఆయనని వివాహం ఆడాలనుకున్నారు అమ్మవారు. అప్పుడు శివుడు అక్కడే బ్రవిస్తున్న తేనెతీగను చూపి అవి విస్మరించే వరకు దానిని అనుసరిస్తే వివాహం ఆడతానని చెప్తారు. ఇంకా భ్రమరాంబికాదేవి తేనెతీగ వెంటూ పరుగులు తీస్తారు. ఇలా కొన్ని సంవత్సరాల వరకు ఆమె పరుగులు తీస్తూనే ఉంది. ఇక చివరగా తేనెతీగ శ్రీశైలానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు శివుడు వృద్ధుడిగా వచ్చి చాలా కాలం గడిచిపోయినందున నేను వృద్ధుడినైపోయాను, నేను వివాహానికి తగనని చెప్తాడు. దానికి అమ్మవారు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి వివాహానికి అంగీకరిస్తారు. ఇలా భ్రమరాన్ని అనుసరించడం వల్ల ఆ దేవికి భ్రమరాంబిక అనే పేరు వచ్చిందని అంటారు. ఇప్పటికీ కూడా భ్రమరాంబికాదేవి ఉన్న గుడి వెనక భ్రమరం యొక్క జుంకారం వినిపిస్తుంటుంది. శ్రీశైల ఆలయాన్ని వీరశైవులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన లింగదారులు ఇక్కడ సుందరుడిని విధిగా కొలుస్తారు. అంతేకాదు ఏ ఆలయంలో లేని మరో ప్రత్యేకత మనకి శ్రీశైలంలో కనిపిస్తుంది. మల్లికార్జునికి పూజ నిర్వహించే బాధ్యత శైవ అర్చకులు, అలానే భ్రమరాంబికాదేవి యొక్క పూజ బాధ్యతను నిర్వహించడం ఈ ఆలయంలో ఉన్న సాంప్రదాయం. శివపార్వతుల కళ్యాణాన్ని ఆరాధ్యులు జరిపించడం మరో విశేషం. పరివార దేవతలకు ఉత్సవ విగ్రహాలకు వస్త్రాలంకరణ చేసే విధిని చెంచు అనే తెగవారు నిర్వహిస్తారు. శ్రీశైలంలో మరో ప్రత్యేకత ధూళి దర్శనం. పాద ప్రక్షాళనతో పని లేకుండా నేరుగా ఆలయంలోకి ప్రవేశించి ఆరతితో శివుణ్ణి ఆలింగనం చేసుకునే ఆత్మీయ దృశ్యం ఈ ఆలయంలో కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం నుండి అనేక మంది రాజవంశస్థులు ఈ శ్రీశైలాన్ని సేవించినట్టు శిలాశాసనాలు ఉన్నాయి. బౌద్ధ యుగంలో మహాయుగానికి పూర్వం నుండే ఈ ఆలయం ప్రాచుర్యంలో ఉందని తెలుస్తుంది. చైనా యాత్రికుడు హ్యూన్సాంగ్ గ్రంథంలో శ్రీశైలం గురించి రాయబడింది. ఆలయ పూర్వ చరిత్రకు సంబంధించి 14వ శతాబ్దానికి చెందిన కాకతీయ ప్రతాపరుద్రుడి శాసనమే ప్రాచీనమైనది. ఇప్పుడు అది చెన్నై మ్యూజియంలో ఉంది. 6వ శతాబ్దంలో కాదంబ మయూరవర్మ ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. 7వ శతాబ్దం వరకు చాణక్యులు, 10వ శతాబ్దం వరకు రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. రెడ్డి రాజుల కాలంలో పోలయ వేమరెడ్డి పరిపాలనలో శ్రీశైలం మరింత అభివృద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలానికి ప్రత్యేక ప్రతివృత్తిని కల్పించి వారి దేవేరులైన తిరుమల దేవి చిన్నాంబతో కలిసి క్షేత్రాన్ని దర్శించారు. దేవరాయల వారే దేవాలయ ప్రధాన గాలి గోపురాన్ని నిర్మించారు. మరాఠీ వీరుడు ఛత్రపతి శివాజీ ఉత్తర వైపు గాలి గోపురాన్ని నిర్మించారు. ఇక్కడే ఆయనకు జగన్మాత దర్శనమిచ్చి వీర ఖడ్గాన్ని ప్రసాదించిందని ప్రతీతి. దేవస్థానం వారు పడమర గాలి గోపురాన్ని నిర్మించి దానికి బ్రహ్మానంద రాయ గోపురం అని పేరు పెట్టారు. ఔరంగజేబ్ కాలంలో దావుద్ ఖాన్ అనే సేనాని కర్నూలు జిల్లాని జాగిర్గా పొందారు. అతని సోదరుడైన ఇబ్రహీం ఖాన్ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. అనేక ప్రత్యేకతలు ఉన్న ఈ శ్రీశైల ఆలయానికి 4 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో త్రిపుర సుందరి వెలిసిన త్రిపురాంతకాన్ని తూర్పు ద్వారంగాను, మహబూబ్ నగర్ జిల్లాలో జోగులాంబ శక్తిపీఠమైన ఆలంపూర్ పశ్చిమ ద్వారంగాను, కడప జిల్లాలో సిద్ధవటం దక్షిణ ద్వారంగా, మహబూబ్ నగర్ జిల్లాలో ఉమామేశ్వర ఆలయాన్ని ఉత్తర ద్వారంగా భావిస్తారు. గిరి పంక్తులను దాటి వెళ్తుంటే ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం దర్శనమిస్తుంది. శ్రీశైల శిఖర దర్శనం సర్వపాపహరణం అని భక్తులు విశ్వసిస్తుంటారు. అదే విధంగా కుంభకర్ణుడు కేశప్ప ఆ పరమేశ్వరుని స్వర్ణలింగ రూపంలో, హటకేశ్వర ఆదిశంకరులు పావనం చేసిన పాలదారులు, భీమసేనుని గదాగడంతో ఏర్పడిన భీమకొలను, ఇలా ఎన్నో మహాత్యమైన ప్రదేశాలున్నాయి. గంధ విభూది, సారంగ భావ, నందుల భీమశంకరుల మఠాలు, పశుపతి, నాథలింగం, మల్లమ్మ పన్నీరు, గోగర్భం, విశ్వామిత్రుల మఠాలు కూడా ప్రసిద్ధి చెందినవి. శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది శ్రీశైల శిఖరం. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాల్లో చెప్పబడింది. అక్కడున్న రోలులో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరిస్తూ దానిపైన నందిని తిప్పుతూ దూరంగా ఉన్న శ్రీశైల మల్లికార్జుని ఆలయ విమానంపై ఉన్న శిఖరాన్ని దర్శించుకోవాలి. అలా చూస్తున్నప్పుడు శిఖరం కనిపిస్తే పునర్జన్మ ఉండదని, విముక్తులు అవుతారని నమ్మకం. శ్రీశైల పర్వతం భూమి మొత్తానికి నాభి అని అంటారు. అయితే కృతయుగంలో హిరణ్యకశ్యపుడి యొక్క పూజా మందిరం ఈ క్షేత్రం. త్రేతాయుగంలో ఆ శ్రీరాముడు సీతాదేవితో కలిసి ఇక్కడే సహస్రలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు. ద్వాపర యుగంలో పాండవులు, ద్రౌపది శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు. వీళ్ళు ప్రతిష్ఠించిన శివలింగాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. కలియుగంలో మానవుల కోరికలు తీర్చడానికి ఆ మహాశివుడు ఇక్కడే కొలువై ఉన్నారు. ఇది శ్రీశైల ఆలయం యొక్క వైభవం. ఇంకొక వీడియోలో మరొక ఆలయ వైభవంతో మీ ముందుకి వస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హరికథ. ఈ గుడి పైన మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.